క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద ఆదివారం, పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ. ఈ పండుగ వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని లేదా దివ్య సప్రసాద మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఈ పండుగ మన విశ్వాసానికి గుండెకాయ లాంటిది. మన రక్షకుడు యేసుక్రీస్తు తనను తాను మనకు ఆత్మీయ ఆహారంగా అర్పించుకున్న అద్భుతమైనటువంటి ప్రేమను ఈ పండుగ మనకి గుర్తుకు చేస్తూ ఉంటుంది. పవిత్ర సప్త సంస్కారాలలోకెల్లా, మనకున్నటువంటి 7 దివ్య సంస్కారాలలోకెల్లా దివ్య సప్రసాదం మన క్రైస్తవ జీవితానికి మూల స్తంభం వంటిది. క్రీస్తు ప్రభువు తన ఆత్మ ప్రేరణతో ఈ దివ్య సప్రసాద సంస్కారాన్ని ప్రవేశపెట్టారు. మన హృదయాలలో నివసించటానికి, మన ఆత్మలను పోషించటానికి ఆయన దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. దివ్య సప్రసాదం సర్వమానవాళికి ప్రసాదించిన గొప్ప వరం, శ్రీసభకు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద. దివ్య సప్రసాదంలో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సాన్నిధ్యం నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఈ పండుగ యొక్క ఆవిర్భావం ఏమిటంటే, ఈ పండుగ బెల్జియం దేశానికి చెందిన జూలియానా అనే మఠకన్యకు తరచుగా కనిపించిన ఒక దివ్య దృశ్యము నుండి ఉద్భవించింది. ఆమె ఆ దృశ్యములో దగదగ మెరిసిపోతున్న చంద్రుడిని చూసేది. దానిపై ఒక మచ్చ ఉండేది. అది ఏదో అద్భుతము అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అయితే ఆ దృశ్యము గురించి ఇతరులతో చెప్పటానికి భయపడింది. ఎందుకంటే ఆ దృశ్యంలో కనిపించినటువంటి దానిని ఆమె ఇతరులకు వివరించలేకపోయింది. ఆ దృశ్యంలోని లోతైన భావాన్ని, అర్థాన్ని ఆమె గ్రహించలేకపోయింది. ఆ దృశ్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలని ఆమె ఎంతగానో ఆశించింది. దానికోసమై ఉపవాసాలు చేసింది, ప్రార్థనలు చేసింది. ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఆమెకు ఆ దృశ్యం యొక్క లోతైన భావాన్ని, అర్థాన్ని అర్థమయ్యేలా చేశారు. ఆ దృశ్యములో చంద్రుడు శ్రీసభను సూచిస్తూ ఉండగా, దానిలో ఉన్నటువంటి మచ్చ దివ్యసప్రసాద గౌరవార్థం ఒక ప్రత్యేక పండుగ లేని లోటును తెలియజేసింది. ఈ విధంగా ఈ పండుగను ఏర్పాటు చేయడంలో తోడ్పడమని ప్రభువే స్వయంగా ఆమెను ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అని ఆమె గ్రహించింది. నేను ఒక సాధారణ కన్యస్త్రీని, ప్రభువు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు, దీన్ని నేను నెరవేర్చగలనా అని ఆ మఠకన్య లోపల ఎంతగానో సతమతమవుతూ ఉండగా, శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని ప్రభువే ఆమెకు ధైర్యాన్ని చెప్పటం జరిగింది. ముందుగానే ఆమె ఈ దృశ్యము గురించి కొంతమంది దేవాలయ పెద్దలకు, తెలిసిన గురువులకు, తోటి మఠకన్యలకు తెలియజేయడంతో వారందరూ కూడా అప్పటి లియోదిపుర పీఠాధిపతులను కలిసి ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. తమ మేత్రాసనంలో దివ్యసప్రసాద మహోత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పీఠాధిపతిని వారందరూ కూడా అభ్యర్థించారు. అప్పుడు రొబెర్టో పీఠాధిపతులు 1246 సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన ఉత్తర్వులను పంపి ఈ దివ్యసప్రసాద ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఆ మేత్రాసనంలో పండుగ ప్రారంభమైనందున ప్రజలు ఈ గొప్ప మహోత్సవం ద్వారా దివ్య సప్రసాద ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని గ్రహించారు. అది చూసిన ఇతర పీఠాధిపతులు కూడా తమ మేత్రాసనాల్లో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత కొన్నాళ్ళకి ఈ ఉత్సవం ఇతర దేశాలకు కూడా విస్తరించింది. ఈ విధంగా చివరికి 1264 సంవత్సరంలో 3వ ఉర్బాను జగద్గురువులు ఈ మహోత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా,
తొలి రోజుల్లో క్రైస్తవులు జ్ఞానస్నానాన్ని మాత్రమే ప్రధాన దివ్య సంస్కారంగా పరిగణించారు. జ్ఞానస్నానముతో ప్రారంభమైన క్రైస్తవ జీవితాన్ని దివ్య సప్రసాదం మరింత పెంపొందిస్తుందని భావించారు. అందుకే ఆరంభంలో సప్రసాదమునకు జ్ఞానస్నానమునకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. దీనికి కారణం ఏమిటంటే, క్రీస్తు దివ్య సప్రసాదాన్ని స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే క్రీస్తు ప్రభువు భుజించమని మాత్రమే అన్నారు, కానీ ఆరాధించమని అనలేదు. దీన్ని బట్టి తొలినాటి క్రైస్తవులు దాన్ని కేవలం భోజనముగానే భావించారు, ఆరాధ్య వస్తువుగా వారు భావించలేదు. పూజలో పాల్గొన్న వారు సప్రసాదాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకొని వెళ్ళేవారు. దాన్ని తమ ఇళ్లలో భద్రపరుచుకొని భుజించేవాళ్ళు. ఈ విధంగా ఈ సాంప్రదాయం 8వ శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో దేవాలయాలలో ఈ దివ్య సప్రసాదాన్ని పదిలపరచి పూజ జరగని సమయాలలో ఆ దివ్య భోజనాన్ని పంచిపెట్టేవారు. వ్యాధిగ్రస్తులకు కూడా దానిని భోజనంగా ఇచ్చేవారు. ఈ సందర్భాలన్నింటిలోనూ సప్రసాదాన్ని భోజనంగానే పరిగణించారు. అందుకే విశ్వాసులు దివ్య సప్రసాదాన్ని బహిరంగంగా ఆరాధించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, 11వ శతాబ్దంలో దివ్య సప్రసాదము పట్ల వైఖరిలో మార్పు వచ్చింది. బెరింగియాస్ అనే వ్యక్తి దివ్య సప్రసాదంలో అసలు దైవ సాన్నిధ్యమే లేదు, రొట్టె ద్రాక్షరసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారవు అని వాదించాడు. దీనితో శ్రీసభ దివ్య సప్రసాదంలో నిజముగా వాస్తవముగా దేవుని యొక్క సాన్నిధ్యం ఉందని ప్రజలకు స్పష్టంగా బోధించటం ప్రారంభించింది. ఈ బోధన ఫలితంగా ప్రజలలో దివ్య సప్రసాదంలో దైవ సాన్నిధ్యము పట్ల భక్తిభావం పెరిగింది. క్రమంగా దివ్య సప్రసాదం కేవలం భోజనం అన్న భావన మరుగున పడిపోయి ఆరాధ్య వస్తువు అన్న భావన ప్రజలలో పెరిగిపోయింది. దీనితో విశ్వాసులు దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం మానేసి కేవలం ఆరాధించటం మొదలుపెట్టారు. దైవ సాన్నిధ్యం నడిపూజలో నెలకొంటుందని విశ్వాసులకు తెలియజేయడం కోసం గురువులు నడిపూజలో దివ్య సప్రసాదాన్ని పైకెత్తి చూపించేవారు. అలా పైకెత్తబడిన దివ్య భోజనాన్ని కంటితో చూడటం మహాభాగ్యంగా విశ్వాసులు భావించారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద భక్తిలో మార్పులు క్రమేణా దివ్య సప్రసాదములోని దైవ సాన్నిధ్యం పట్ల భక్తి మరింతగా పెరిగిపోయింది. దీని ఫలితంగానే 13వ శతాబ్దంలో దివ్య సప్రసాద పండుగ నెలకొల్పడం జరిగింది. దీనితో పాటు దివ్య సప్రసాద ఆశీర్వాదం, దివ్య సప్రసాద ప్రదక్షిణలు, 40 గంటల ఆరాధనలు వంటి కొత్త కొత్త భక్తి పద్ధతులు శ్రీసభలో ప్రారంభమయ్యాయి. ఈ విధంగా దివ్య సప్రసాద ఆరాధన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని ఆరాధించటం ఎంతగా ప్రచారంలోనికి వచ్చిందో దానిని భోజనంగా స్వీకరించటం అంతగా తగ్గిపోయింది. విశ్వాసులు తాము పాపులమని భావించి ఆ దివ్య భోజనాన్ని స్వీకరించడానికి యోగ్యులము కామని భావించారు. అందువల్ల వారు పూజలో పాల్గొన్నప్పటికీ దివ్య సప్రసాదాన్ని మాత్రం స్వీకరించేవారు కాదు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము పట్ల దాని భక్తిలో వచ్చిన ఈ మార్పులో మంచి చెడు అంశాలు 2 ఉన్నాయి. మంచి ఏమిటంటే, తొలి 1000 ఏళ్లలో లేని దివ్య సప్రసాద ఆరాధన 11వ శతాబ్దం తర్వాత బాగా ప్రచారంలోకి రావటం. విశ్వాసులు దివ్య సప్రసాదంలోని దైవ సాన్నిధ్యాన్ని గుర్తించి గౌరవించటం ప్రారంభించారు. అయితే దీనిలో ఉన్నటువంటి చెడు ఏమిటంటే, దివ్య సప్రసాదము ఒక భోజనం అన్న విషయాన్ని విశ్వాసులు మర్చిపోవటం. ప్రభు దివ్య సప్రసాదంలో ఆయన సాన్నిధ్యం ఉంటుంది, కానీ దానిని భుజించనక్కరలేదు, ఆరాధిస్తే చాలు అని అనుకున్నారు. ఈ మార్పు దివ్య సప్రసాదం యొక్క అసలు ఉద్దేశాన్ని
పాక్షికంగా పక్కకు పెట్టేసినట్లయింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం కేవలం ఆరాధనకు మాత్రమే కాకుండా మన ఆత్మలకు పోషణగా, క్రీస్తుతో ఐక్యతను పెంపొందించే భోజనంగా కూడా అది ఉద్దేశించబడింది అని మనం ఈరోజు దృఢంగా గట్టిగా విశ్వసించాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆకలితో ఉన్న వ్యక్తికి మనం ఒక ప్లేట్ నిండా రుచికరమైన భోజనం తెచ్చి ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి ఆ భోజనాన్ని చూసి మురిసిపోతూ దానికి నమస్కారం చేస్తూ ఎంత అద్భుతమైన భోజనం అని రోజంతా ఆరాధిస్తూ కూర్చుంటే అతని ఆకలి తీరుతుందా? తీరదు కదా. ఆ భోజనం చేసినప్పుడే అతని ఆకలి తీరి ఒంటికి శక్తి వస్తుంది. అలాగే దివ్యసప్రసాద రూపంలో ఉన్న ప్రభువును మనం కేవలము దూరము నుండి చూసి ఆరాధిస్తే సరిపోదు. ఆయనను మన హృదయంలోనికి స్వీకరించినప్పుడే మన ఆత్మకు నిజమైన పోషణ, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యసప్రసాదానికి పూర్వ నిబంధన నేపథ్యం ఏమిటంటే, ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారిని మన్నాతో పోషించారు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. అలాగే ఈ లోకమనే అరణ్య ప్రయాణంలో మన ఆత్మలకు క్రీస్తు స్వయంగా తన శరీర రక్తాలనే మనకు నిత్య మన్నాగా అనుగ్రహిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. మన రోజువారీ జీవిత పోరాటంలో శక్తిని ఇచ్చే దివ్య ఔషధమే ఈ దివ్య సప్రసాదం. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో సాలెం రాజు మరియు యాజకుడు అయిన మెల్కీసెదెకు అబ్రహామునకు రొట్టె ద్రాక్షారసములను తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ చారిత్రాత్మక సంఘటన క్రీస్తు యాజకత్వానికి, క్రీస్తు శరీర రక్తములకు ఒక పూర్వ ఛాయ లేదా రాబోయే దానికి సంకేతముగా ఉందని మనం చెప్పవచ్చు. మెల్కీసెదెకు యాజకుడు మరియు రాజు. అదేవిధంగా క్రీస్తు రాజులకు రాజు మరియు ఆయన ప్రధాన యాజకుడు. సమర్పింపబడిన రొట్టె ద్రాక్షారసములు క్రీస్తు శరీర రక్తములకు సంకేతాలుగా ఉన్నాయి. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా క్రీస్తు ప్రభువు దివ్యసప్రసాదము ద్వారా మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ దివ్యసప్రసాదమును గురించి పునీత పౌలు గారు కూడా స్పష్టంగా తెలియజేశారు. యేసు తన శరీరమును విరచి ద్రాక్షారసమును తన రక్తముగా ఇచ్చి తన శిష్యులకు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడు అని ఆజ్ఞాపించారు. ఇది దివ్యసప్రసాద స్థాపన గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతిసారి మనము దివ్యసప్రసాదమును స్వీకరించినప్పుడు మనము క్రీస్తు మరణాన్ని మరియు పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నాం. ఇది ఒక జ్ఞాపకార్థం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు యొక్క వాస్తవమైన నిజమైన సాన్నిధ్యం. క్రీస్తు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దివ్యసప్రసాదము ద్వారా మనం ఆయనతో ఐక్యమవుతూ ఉన్నాం. కొరింథీలకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనం. ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యసప్రసాద బలిపీఠం వద్ద ధనిక పేద, కుల మత హెచ్చు తగ్గు అనే భేదాలు లేవు, ఉండకూడదు. అందరము ఒకే వరుసలో నిలబడి ఒకే రొట్టెను స్వీకరిస్తాం. కాబట్టి దివ్యసప్రసాదం మనల్ని సమాజంలో సమానత్వానికి, ఐక్యతకు పిలుపునిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. మనం రొట్టె తయారు చేసేటప్పుడు చాలా గోధుమ గింజలను తీసుకుంటాం. ఆ గింజలన్నీ విడివిడిగా ఉన్నంత వరకు రొట్టె అవ్వదు. వాటన్నిటినీ కలిపి దంచి పిండి చేసి నీళ్ళతో కలిపి ముద్దగా చేసినప్పుడే అది ఒకే రొట్టెగా మారుతుంది. ఆ రొట్టెలో నేను ఈ గింజ నుండి వచ్చాను అని ఏ భాగమో విడిగా చెప్పుకోలేదు. దివ్యసప్రసాద బలిపీఠము చుట్టూ ఉన్న మనందరము కూడా ఆ గోధుమ గింజల లాంటి వాళ్ళమే. కుల మతాలు, హోదాలు పక్కన పెట్టి
క్రీస్తు ప్రేమలో ఒకటైనప్పుడే మనం క్రీస్తు శరీరం, శ్రీసభ అనే ఒకే ఒక రొట్టెగా మారతాము అని గుర్తుంచుకోవాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము వల్ల మనకి 4 ప్రభావాలు కలుగుతాయి. మన క్రైస్తవ జీవితంలో అనేక అద్భుతమైన ప్రభావాలు చవి చూస్తూ ఉన్నాం. మరి దివ్య సప్రసాదం పట్ల మనలో కలిగే ప్రభావాలు, మార్పులు ఏమిటో చూద్దాం. 1, నిత్య జీవితం. ప్రభు ఇలా అన్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని. యోహాను సువార్త 6:54. ఈ వాక్యం దివ్య సప్రసాదం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటిగా నిలుస్తుంది. దివ్య సప్రసాదము ద్వారా మనకు లభించే కృపానుగ్రహం మనల్ని కడవరకు నడిపిస్తుంది. పౌష్టిక ఆహారం మన శరీరానికి బలాన్ని, ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుందో అదేవిధముగా దివ్య సప్రసాదం మన ఆత్మకు జీవమును ప్రసాదిస్తుంది, దేవునితో ఐక్యతను కలిగిస్తుంది. ఈ భోజన ప్రభావం శాశ్వత జీవాన్ని ప్రసాదించేంత వరకు మరియు దేవునిలో మన ఐక్యత సంపూర్ణమయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. మన క్రైస్తవ ప్రయాణంలో నిరంతర పోషణగా, నిత్య జీవానికి మార్గంగా ఈ దివ్య సప్రసాదం నిలుస్తుంది. ఇక 2వ ప్రభావం పునరుత్థానం. భక్తి విశ్వాసాలతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించే వారిని నేను అంతిమ దినమున లేపుదును అనగా ప్రభుతో పునరుత్థానమవుతారని ప్రభు వాగ్దానం చేశారు. ఈ దివ్య భోజనం దేవునితో ఐక్యతను పెంపొందించడమే కాకుండా మరణానంతరం మన పునరుత్థాన మహిమ కొరకు కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ప్రభువు మనలను మహిమతో లేవనెత్తి పరలోక బహుమానమైన నీతి కిరీటాన్ని మనకు అందించేంత వరకు ఈ దివ్య సప్రసాద భోజన ప్రభావం మనలో కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం ప్రస్తుత జీవితానికే కాకుండా శాశ్వతమైన జీవితానికి కూడా మనల్ని సిద్ధం చేస్తుంది. ఇక 3వ ప్రభావం ఏమిటంటే ప్రభువుతో సహవాసం. దివ్య సప్రసాదం యొక్క మరో అద్భుతమైన ప్రభావం ఏమిటంటే దానిని స్వీకరించిన వారు ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉండటం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు నేను వానియందు ఉందును అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 6:56. ఈ వాక్యం దివ్య సప్రసాదము ద్వారా మనం పొందే లోతైన ఐక్యతను, సహవాసాన్ని తెలియజేస్తుంది. దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా మన శరీరం క్రీస్తు శరీరముగా, మన హృదయం క్రీస్తు హృదయముగా రూపాంతరం చెందుతుంది. దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు ప్రభు మన హృదయంలోనికి వచ్చిన తరువాత మనం ఆయనతో ఏకమవుతూ ఉన్నాం, ఐక్యమవుతూ ఉన్నాం, ఆయనతో సహవాస సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. అంటే మనము క్రీస్తుతో పాటు జీవిస్తూ ఉన్నాం, ఆయనతో నిరంతర సహవాసంలో ఉన్నాము అని అర్థం. కనుక దివ్య సప్రసాదం కేవలం ఒక భోజనం మాత్రమే కాదు, క్రీస్తుతో అనుబంధాన్ని బలపరిచే ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి అనుభవం, అనుభూతి. ఒక ఉదాహరణ, ఒక ఇనుప ముక్కను తీసుకొని నిప్పుల కొలిమిలో వేస్తే ఏమవుతుంది? కాసేపటికి ఆ ఇనుము కూడా నిప్పులాగా ఎర్రగా మారిపోతుంది. ఇనుము తన నలుపును కోల్పోయి అగ్ని స్వభావాన్ని సంతరించుకుంటుంది. అదేవిధంగా మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరించి క్రీస్తు అనే ప్రేమాగ్నితో ఐక్యమైనప్పుడు, సహవాస సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావం మారిపోయి మన ఆలోచనలు, మన మాటలు, మన హృదయం క్రీస్తు హృదయంగా రూపాంతరం చెందుతుంది. ఇక 4వ ప్రభావం, క్రీస్తు ద్వారా నూతన జీవితమును కలిగి ఉంటాం. దివ్య సప్రసాదం యొక్క 4వ ప్రభావం క్రీస్తు ద్వారా నూతన జీవితాన్ని పొందుకోవటం. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము
జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. భౌతిక ఆహారం మనకు శక్తిని, బలాన్ని అందించి రోజువారీ పనులు చేసుకోవటానికి ఎలా సహాయపడుతుందో, అలాగే మన ఆత్మలను పోషించటానికి ఆధ్యాత్మిక ఆహారం కూడా ఎంతో అవసరం. అందుకే మన ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదముగా స్వయముగా తన శరీర రక్తములనే మనకు ఆత్మీయ భోజనంగా, ఆత్మీయ పానంగా అనుగ్రహించారు. అయితే భౌతిక ఆహారాన్ని జీర్ణించుకొని శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన శరీరం ఎంత అవసరమో, ఆత్మీయ భోజనము పానమైనటువంటి క్రీస్తు ప్రభువు ప్రసాదించే ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందటానికి కూడా మన ఆత్మలు ఆరోగ్యంగా, పవిత్రంగా ఉండటం ఎంతో అవసరం. కనుక మనం పరిపూర్ణ విశ్వాసంతో యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అప్పుడే ఈ జీవాహారం మనలో నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక బోధన ఈ దివ్య సప్రసాదం పట్ల మన జీవితానికి మరి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం. దివ్య సప్రసాదం అనేది కథోలిక విశ్వాసంలో ఒక అద్భుతమైన దివ్య సంస్కారం. ఇది మన జీవితాలకు మరి ఎలా అన్వయిస్తుందో తెలుసుకుందాం. క్రీస్తు యొక్క నిజమైన సాన్నిధ్యం దివ్య సప్రసాదంలో ఉంది. కథోలిక విశ్వాసంలో దివ్య సప్రసాదంలో రొట్టె, ద్రాక్షారసములు అద్భుతముగా క్రీస్తు శరీర రక్తములుగా మారతాయి. ఇది కేవలము ఒక ప్రతీక కాదు, ఒక సంకేతం కాదు, నిజంగా వాస్తవంగా క్రీస్తు ప్రభువు యొక్క నిజమైన సాన్నిధ్యము, ఆయన మన మధ్య జీవిస్తూ ఉన్నాడు అని అర్థం. రెండవది, దివ్య సప్రసాదం అనేది క్రైస్తవ జీవితానికి కేంద్రం. దివ్య సప్రసాదం మన క్రైస్తవ జీవితానికి కేంద్రం. ఇది మనకు ఆధ్యాత్మిక ఆహారము, బలము, నిత్య జీవానికి ఖచ్చితమైనటువంటి మార్గం. మూడవది, త్యాగము, పునరుత్థానం. దివ్య సప్రసాదం క్రీస్తు శిలువ త్యాగాన్ని, ఆయన మహిమగల పునరుత్థానాన్ని మనకి గుర్తుకు చేస్తూ ఉంటుంది. ప్రతిసారి మనం దివ్య సప్రసాదంను స్వీకరించినప్పుడు ఆ త్యాగములో, ఆ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో మనము కూడా పాలి భాగస్థులం అవుతూ ఉన్నాం. కరువు కాలంలో తన పిల్లలకు ఆహారము దొరకనప్పుడు పెలికాన్ తల్లి తన ముక్కుతో తన సొంత రొమ్మును పొడుచుకొని ఆ గాయము నుండి కారుతున్న తన రక్తాన్ని, మాంసాన్ని పిల్లలకు ఆహారంగా ఇచ్చి వాటి ప్రాణాలను కాపాడుతుంది. అలాగే యేసుప్రభువు కూడా మన ఆత్మలు ఆకలితో అలమటించి నశించిపోకుండా ఉండటానికి శిలువపై తన హృదయాన్ని తెరచి తన శరీర రక్తాలను మనకు ఆత్మీయ ఆహారంగా ఇచ్చారు. నాలుగవది, ఐక్యత, ప్రేమ. దివ్య సప్రసాదం అనేది మనలను క్రీస్తుతోనూ మరియు మరొకరితో ఐక్యపరుస్తుంది. మనము ఒకే రొట్టెలో పాలుపంచుకోవటం ద్వారా మనము ఒకే శరీరంలో భాగమవుతున్నాం. ఇది మనలో ప్రేమను మరియు సోదరభావాన్ని పెంపొందిస్తుంది. ఐదవదిగా, సేవ మరియు మిషన్. దివ్య సప్రసాదంను స్వీకరించిన తరువాత మనం క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకానికి చాటి చెప్పటానికి, అలాగే ఇతరులకు సేవ చేయటానికి శక్తిని, బలాన్ని పొందుకుంటాం. దివ్య సప్రసాదం మనలను మిషనరీలుగా మారుస్తుంది, సువార్థికులుగా, బోధకులుగా, సేవకులుగా మారుస్తుంది. ఒకసారి ఒక విలేకరి పునీత మదర్ తెరెస్సా గారిని రోజంతా కుష్ఠరోగులకు, చనిపోతున్న వారికి సేవ చేయటానికి మీకు అంత ఓపిక, శక్తి, బలం ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగినప్పుడు దానికి మదర్ తెరెస్సా గారు నవ్వుతూ, నేను ప్రతిరోజు ఉదయం దివ్య పూజాబలిలో దివ్య సప్రసాద రూపంలో ఉన్న యేసు ప్రభువును తాగుతాను, ఆయన నా హృదయంలోనికి స్వీకరిస్తాను, అక్కడి నుండి పొందిన ఆ శక్తితోనే రోజంతా వీధుల్లో పేదవారి రూపంలో ఉన్న ఆ యేసును ప్రేమతో తాకగలుగుతున్నాను అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం మనల్ని కేవలం గుడికే పరిమితం చేయదు, సమాజంలో సేవ చేయటానికి అది పంపుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని
మనము యోగ్యరీతిగా స్వీకరించాలి. ప్రభువు మనందరినీ యోగ్యమైన రీతిలో తన శరీర రక్తములను స్వీకరించమని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది కథోలికులు పూజకు ఆలస్యంగా వస్తూ ఉంటారు. నిండు పూజలో సరైన విధంగా పాల్గొనకుండా దివ్య ప్రసాదంను స్వీకరించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వారు దివ్య ప్రసాదాన్ని స్వీకరించటానికి అర్హులు కారు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయంలో స్పష్టం చేశారు. మనం క్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణ సిద్ధాంతాలను మరి పాటిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. పాటించకపోతే మనలో దివ్య సప్రసాద శక్తి ఏమాత్రం కూడా పనిచేయదు. యోగ్యమైన రీతిలో ప్రభు సర్వమానవాళికి ప్రసాదించిన ఈ గొప్ప జీవహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే దివ్య ప్రసాదం యొక్క నిజమైన శక్తిని, ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం. మన దైనందిన జీవితంలో ఒక 4 ముఖ్యమైనటువంటి ఆచరణాత్మక విషయాలు ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, బాహ్య సిద్ధపాటుతో పాటు అంతరంగ శుద్ధి ఉండాలి. మనం స్వీకరించిన దివ్య ప్రసాదమునే మన అనుదిన జీవితంలో జీవించగలగాలి. దివ్య ప్రసాదం స్వీకరించిన తరువాత కృతజ్ఞతా ప్రార్థన చేయాలి. సమాజంలో నలిగిన వారికి రొట్టెగా మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన దివ్య ప్రసాదం కేవలం ఒక ఆచారం కాదు, అది మనకు నిత్య జీవాన్నిచ్చే జీవాహారం. కాబట్టి భయభక్తులతో, పవిత్రమైన హృదయంతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆయన శరీర రక్తములను మనలో ఉంచుకోవటం ద్వారా ప్రతిరోజు క్రీస్తు జీవాన్ని మనలో అనుభవించాలి. ఈ లోక జీవితం తాత్కాలికమైనది. అంతిమ తీర్పు రోజున క్రీస్తు మనల్ని లేపుతారనేది సత్యం. అందువల్లనే కేవలం ప్రాపంచిక సుఖాల కోసమే ప్రాకులాడకుండా పరలోక భాగ్యానికి, నిత్య జీవానికి అర్హులం అయ్యేలా మన అనుదిన జీవితము, ప్రవర్తన, ఆధ్యాత్మిక జీవితాన్ని మలుచుకోవాలి. ఆదాము అవిధేయత వల్ల వచ్చిన మరణాన్ని క్రీస్తు తన విధేయత మరియు దివ్య ప్రసాద బలియాగం ద్వారా జీవంగా మార్చారు. ఈ గొప్ప సత్యాన్ని విశ్వసిస్తూ మనల్ని మనం క్రీస్తు ప్రేమకు పాత్రలుగా చేసుకుందాం. కేవలం గుడిలోనే కాదు, సమాజంలో కూడా నలిగిన వారికి, ఆకలితో ఉన్న వారికి ఆదరణ ఇచ్చే ప్రేమ రొట్టెగా మారుదాం. పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం మన జీవితాలలో నూతన వెలుగును నింపునుగాక. ఆమెన్.